హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ వినీత ఫ్రమ్ జెమ్ డివైన్ టారెట్ తెలుగు. అండ్ నిన్న ఈవినింగ్ రీడింగ్ చేస్తానని చెప్పానమ్మా మార్నింగ్ మన వీడియోలో. అండ్ ఐఎమ్ సో సారీ ఫర్ దట్. నేను వీడియో అప్లోడ్ చేయలేకపోయాను, కుదరలేదు. నాకు ఆఫీస్ రిలేటెడ్ వర్క్ అండ్ ఆల్సో రీడింగ్స్ కూడా ఉండడం వల్ల హెస్టిక్ అయిన షెడ్యూల్. సో ఐఎమ్ సో సారీ ఫర్ దట్. కొంతమంది వెయిట్ చేసే వాళ్ళు ఉంటారు నేను చెప్పాను కాబట్టి, సో అందుకని చెప్తున్నాను. సో హోప్ యూ అండర్స్టాండ్ ఇట్. సో అందుకని నేను మార్నింగే వీడియో చేస్తున్నాను, వెయిట్ చేయకుండా వ్యూవర్స్ అని చెప్పేసి. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్. అండ్ ఇంకా మన రీడింగ్కి వచ్చేద్దామమ్మ. ఈరోజు మన తమ్నైల్ ఆల్రెడీ చూసే ఉంటారు కదా, మన రీడింగ్ దేని బేసిస్ మీద అని చెప్పేసి. అండ్ మీ జీవితంలో కొన్నిసార్లు మీరు ఎంతో నమ్మిన వ్యక్తి అనేది ఆ వ్యక్తి చేత మోసం చేయడం అనేది చాలా లోతైన గాయాన్ని మీకు ఇస్తుంది. ఇది మీరు ఇచ్చిన ప్రేమను వారు అర్థం చేసుకోకపోయినా మీ హృదయం మాత్రం నిజమైన ప్రేమతోనే ఉంటుందమ్మా. కానీ విశ్వ న్యాయం ఎప్పుడూ నిద్రపోదు. ఓకే, మీకు నష్టం చేసిన వారు చేసిన ప్రతి చర్య కూడా ఒకరోజు తిరిగి వాళ్ళ జీవితంలోకి ప్రతిఫలంగా కనిపిస్తుంది. అది యూనివర్సల్ ట్రూత్ బేసికలీ. ఓకే, ఈరోజు మనం ఈ రీడింగ్లో అసలు ఇప్పుడు మీ పర్సన్ మనసులో ఏం జరుగుతుంది, ఓకే, వారు నిజంగా ఏం ఫీల్ అవుతున్నారు, వారు మీ విలువను ఇప్పుడు గుర్తించారా, ఓకే, ఈ అన్ని విషయాలను కూడా మనం ఈరోజు కార్డ్స్ ద్వారా త్రూ యూనివర్స్ బ్లెస్సింగ్స్ స్పష్టంగా తెలుసుకుందామమ్మా. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్. మనం ఈ రీడింగ్ చాలా క్లియర్గా ఉంటుంది ఈరోజు. బికాస్ నాకు యూనివర్స్ చాలా ఫోర్స్ఫుల్లీ, అంటే అంత హార్ట్ లెవెల్లో నాకు అట్లా వైబ్స్ వస్తున్నాయి అన్నమాట వీడియో రిలేటెడ్గా. ఓకే, ఈ టాపిక్ రిలేటెడ్గా బికాస్ యూనివర్స్ సజెషన్స్తోనే నేను చేస్తానని మీకు తెలుసు కదా. సో మనకి వైబ్స్ అనేవి వెరీ స్ట్రాంగ్లీ వస్తున్నాయి రిలేటెడ్ దిస్ టాపిక్. నాకు తెలిసి యూనివర్స్ ఏదో కన్వే చేయాలి అనుకుంటున్నారు. సో స్ట్రాంగ్లీ ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియోని చూడండి అని మాత్రం నేను సజెస్ట్ చేస్తాను. బికాస్ ఐ థింక్ నాకు తెలిసి రీడింగ్ లెంగ్దీ అవుతుంది. బికాస్ నాకు టైం టేకెన్ వీడియో అనేది నాకు అర్థమవుతుంది. గైడెన్స్ అనేది చాలా క్లియర్ కట్గా ఇవ్వాలి. 2 to 3 డేస్ తీసుకుంటానమ్మా అందుకని చెప్పే లెంగ్దీ అవుతుంది. ఓకే, అండ్ మీ జీవితంలో కూడా ప్రతి ఒక్కరికి ఒక సమయంలో నేను ఇంత ప్రేమను ఇచ్చాను కదా, కానీ నాకెందుకు మోసం ఎదురైంది ఇలా అనే ప్రశ్న అనేది ష్యూర్గా మీ మనసులో వస్తూ ఉంటుందమ్మా. రైట్, మీరు నిజాయితీగా ప్రేమించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో తను ఆ వ్యక్తి విశ్వాసాన్ని ద్రోహం చేసినప్పుడు, మీ విశ్వాసాన్ని ఏదైతే ఉందో మీ నమ్మకాన్ని, మీ హృదయం మాత్రమే కాదు ఆ పర్టికులర్ టైంలో ఎస్పెషల్లీ మీ ఆత్మ కూడా గాయపడుతుంది గట్టిగా. రైట్, కానీ ఒక గొప్ప ట్రూత్, ఒక గొప్ప సత్యం ఏంటంటే ఇక్కడ ప్రేమలో మోసం చేసిన వారు ఎప్పటికైనా తను చేసిన తప్పును గుర్తించక తప్పదమ్మా. మీకు అర్థమవుతుందా? తనకి తెలుస్తుంది, అలా గుర్తించేలా యూనివర్స్ తీసుకొస్తారు సిచ్యువేషన్స్. విశ్వం ఎప్పుడు సమతుల్యాన్ని, బ్యాలెన్స్ తీసుకొస్తుందమ్మా. మీరు ఎవరు ప్రేమను నిర్లక్ష్యం చేస్తారో, ఎస్పెషల్లీ ఎవరు నిజమైన మనసును కోల్పోతారో, ఒకరోజు అదే లోటు వారి హృదయంలో ఖాళీగా కనిపిస్తుంది. అటువంటి సిచ్యువేషన్స్ను యూనివర్స్ తీసుకొస్తారనమాట. ఓకే, ఈరోజు ఈ రీడింగ్లో అసలు మీ పర్సన్ ఏం ఫీల్ అవుతున్నారు అనేది చాలా క్లియర్గా చూస్తాము. ఈ ఈ ఈ ఇది నాకు చాలా గంభీరంగా మనకి యూనివర్స్ కన్వే చేస్తున్నారు. నాకు చాలా గంభీరంగా చెప్తున్నారు ఈ టాపిక్ మీద. యూనివర్స్ నుంచి వచ్చే వైబ్స్ నాకు అట్లా ఉన్నాయి. అందుకని నేను స్ట్రాంగ్లీ ఫస్టే చెప్తున్నాను, ఈ రీడింగ్ చాలా స్ట్రాంగ్ మెసేజ్ ఇస్తుంది అని చెప్పేసి. మనం ఈ రీడింగ్ని టారో డెక్ నుంచి చేస్తున్నాము, అండ్ యూనివర్స్ గైడెన్స్ డెక్ నుంచి కూడా చేస్తున్నాము, అండ్ ఏంజిల్ గైడెన్స్ డెక్ ద్వారా కూడా అసలు విశ్వం మీకు ఏం చెప్పాలనుకుంటుందో లోతుగా తెలుసుకుందాం. ఓకే, టారో డెక్ ద్వారా ఏంటంటే అసలు మీ పర్సన్ యొక్క నిజమైన ఆలోచనలు అండ్ ప్రజెంట్ సిచ్యువేషన్ తెలుసుకుంటాము. ఓకే, అండ్ యూనివర్స్ గైడెన్స్ డెక్ ద్వారా ఏంటంటే ఈ ఈ పర్టికులర్ సిచ్యువేషన్ వెనుక ఉన్న యూనివర్సల్ ప్లాన్ ఏంటి అనేది తెలుసుకుంటాం యూనివర్సల్ గైడెన్స్ డెక్ ద్వారా. ఓకే, అండ్ ఆల్సో ఏంజిల్ గైడెన్స్ డెక్ ద్వారా ఏంటంటే ఇప్పుడు మీకు అవసరమైన దివ్య మార్గదర్శనం ఏంటి, ఏంజిల్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది తెలుసుకుంటామమ్మా. ఓకే, అండ్ ఎస్పెషల్లీ ఈ రీడింగ్ మీలో
ఎవరైనా కూడా ఒకరికి కాదు, ఎస్పెషల్లీ ఒకరికి, ఇద్దరికి అనేది కాదు. ఈ వీడియోను చూసే ప్రతి ఒక్కరిలో ఎవరికి ఏ సందేశం అవసరమో వారికి విశ్వం పంపుతున్న ప్రత్యేకమైన మెసేజ్ అనేది గుర్తుపెట్టుకోండి. వెరీ స్ట్రాంగ్ మెసేజ్ నాకు యూనివర్స్ చెప్తున్నారమ్మా. అందుకని నేను పర్టికులర్లీ స్టార్టింగే చెప్తున్నా. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్ అబౌట్ మై ఫీలింగ్స్. ఓకే, కొన్నిసార్లు కూడా మీ జీవితంలో ఒక వ్యక్తి, మీ స్పెసిఫిక్ పర్సన్ మీ హృదయాన్ని గాయపరిచినప్పుడు మీకు వెంటనే ఎందుకు ఇలా జరుగుతుంది అనే ప్రశ్న అయితే ఫస్ట్ ష్యూర్లీ వస్తుందమ్మా. కానీ విశ్వం వెంటనే సమాధానం ఇవ్వదు ఆ పర్టికులర్ సిచ్యువేషన్కి. ఎందుకంటే ఆ వ్యక్తి చేసిన తప్పు ఆ పర్సన్కి పూర్తిగా అర్థం కావడానికి కొంత సమయం అనేది అవసరం ఉంటుందమ్మా. ఆ సమయాన్ని యూనివర్స్ ఇస్తుంది ఫర్ రియలైజేషన్. ఓకే, అది మీరు తెలుసుకోవాలి. మనుషులు తప్పు చేసినప్పుడు వెంటనే శిక్ష అనేది పడకపోవచ్చు, కానీ కర్మ పనిచేయడం ఎప్పుడూ ఆగదు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. మీరు ఎవరిని బాధ పెట్టకపోయినా బాధను ఎదుర్కొంటే అది శిక్ష అనేది కాదమ్మా మీకు. మీ జీవితమే ఎందుకు ఇలా అవుతుంది అనే సిచ్యువేషన్ని మీరు ఆ మైండ్ సెట్ను ఉంచొద్దు. అది మీ జీవితాన్ని మరింత ఉన్నతమైన దిశలో తీసుకువెళ్ళే మార్పు అని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరైనా ఇంకా బాధలు అనేది ఉంటే ఒక విషయం గుర్తుపెట్టుకున్నామా, మీరు నిజంగా ప్రేమించినందుకు మీరు ఎప్పుడు ఓడిపోలేదు అని చెప్పేసి. మోసం చేసిన వారు గెలిచినట్లు కనిపించవచ్చు ఎట్ ప్రెజెంట్. ఓకే, అది వారికి అలా ఫీల్ అవ్వచ్చు, కానీ కాలం గడిచే కొద్దీ నిజమైన విలువ ఎవరిది అనేది స్పష్టంగా కనిపిస్తుంది. అలా యూనివర్స్ తీసుకొస్తారు సిచ్యువేషన్. సో హోప్ యూ అండర్స్టాండ్ మై ఫీలింగ్. మనం ఇప్పుడు యూనివర్స్కి ప్రేయర్ చేసుకుందాము. బిఫోర్ షఫ్లింగ్ ద కార్డ్స్ మనం రీడింగ్ స్టార్ట్ చేసే ముందు యూనివర్స్కి ప్రేయర్ చేసుకుందాం. ఓకేమా, ప్లీజ్ కాన్సన్ట్రేట్ హియర్ ఎవ్రీవన్. మీ మనసులోని బాధ మొత్తం ఒక్కసారిగా మొత్తం వదిలేసేయండి. అంటే ఏం పెట్టుకోవద్దు మనసులో, ఏం పెట్టుకోకుండా జస్ట్ నేనేం చెప్తున్నాను అనేది ఓన్లీ ఆ మాటల పైన మాత్రమే ఫోకస్ చేయండి. ఓకే, మీకు కావాల్సిన మెసేజ్ యూనివర్స్ ఇస్తారు. ఓకే, డియర్ యూనివర్స్, డివైన్ పవర్, విశ్వశక్తి, మై గైడ్స్, నా రక్షక దేవతలు, ఏంజల్స్, మీ ఆశీర్వాదంతో ఈరోజు నేను తీసుకునే ఈ టారో డెక్, యూనివర్స్ గైడెన్స్ డెక్, అలాగే ఏంజిల్ గైడెన్స్ డెక్ ద్వారా నా ముందు ఉన్న ప్రతి వ్యక్తికి, నా వ్యూవర్స్కి అవసరమైన స్పష్టమైన సత్యాన్ని చూపించండి యూనివర్స్. ఐఎమ్ స్ట్రాంగ్లీ ఆస్కింగ్ యూ. ఎవరైనా మోసం వల్ల బాధపడుతూ ఉంటే వారి హృదయానికి ధైర్యం ఇవ్వండి. వారి విలువను గుర్తించని వ్యక్తులు చేసిన తప్పును వారు అర్థం చేసుకునేలా విశ్వన్యాయం జరిగే విధంగా మార్పు చూపించండి యూనివర్స్. ఈ రీడింగ్ వినే ప్రతి ఒక్కరికి శాంతి, స్పష్టత, అలాగే కొత్త ఆశను ప్రసాదించండి. ఈ కార్డ్స్ ద్వారా వచ్చే ప్రతి సందేశము నిజమైన దివ్య మార్గదర్శనం కావాలని ప్రార్థిస్తున్నాను యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ డివైన్ పవర్ ఫర్ బీయింగ్ విత్ అస్. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి అమ్మా, హార్ట్ఫుల్లీ మీ మనసులోంచి. ఓకే, ఇప్పుడు మనం రీడింగ్ స్టార్ట్ చేసుకుందామమ్మా. అండ్ కార్డ్స్ షఫిల్ చేసుకుందాం. ఫస్ట్ నేను పార్ట్ 1 ఆఫ్ టారో డెక్ నుంచి కార్డ్స్ తీసుకుంటాను. ఓకే, కార్డ్స్ షఫిల్ చేసినప్పుడు పీస్ఫుల్గా స్కిప్ చేయకూడదమ్మా, నేను చెప్తున్నాను. బేసికలీ స్కిప్ చేసి రీడింగ్లోకి వెళ్ళిపోతారు. ఇప్పటికీ ఆల్రెడీ స్కిప్ చేసి రీడింగ్లోకి వెళ్ళిపోయే వారే ఉంటారు. బట్ కార్డ్స్ షఫిల్ చేసేటప్పుడు స్కిప్ చేయకూడదు. డెఫినెట్లీ చూడాలి, ఫోకస్ దాని మీదకి వెళ్తుంది. ఏం జరుగుతుంది ఇక్కడ అనేది మీ ఫోకస్ వెళ్తుంది. కార్డ్స్ ఎట్లా తీస్తున్నాము ఏంటి అనేది. సో అల్టిమేట్కి మీ ఎనర్జీస్ అనేది వెళ్తాయమ్మా ఇక్కడికి షూర్లీ. ఓకే, మీకు తెలియకుండా చాలా మీ లోపల ఉన్న ఎనర్జీస్ అన్నీ ఇక్కడికి వెళ్ళిపోతాయి యూనివర్స్కి. మీకు మీరు ఎక్స్ప్రెస్ చేసుకోలేని బాధ కూడా ఉంటుంది, దానికి కూడా ఆన్సర్స్ వస్తాయి అన్నమాట రీడింగ్ ద్వారా ఆ పర్టికులర్ టైంలో. ఓకే, థర్డ్ కార్డ్ సెట్. ఎక్స్క్యూజ్ మీ.
ఫోర్త్ కార్డ్ సెట్, ఫిఫ్త్ కార్డ్ సెట్ అదే పడింది. సో ఐఎమ్ టేకింగ్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. సిక్స్త్ వన్. ఓకే, సో ఇప్పుడు మనం పార్ట్ 2 ఆఫ్ టారో డెక్ నుంచి తీసుకుందాం. సిక్స్త్ వన్ కార్డ్ పడుతుందమ్మా. సెవెంత్ కార్డ్ సెట్ అది. ఎయిత్ కార్డ్ సెట్, నైన్త్ కార్డ్ సెట్, 10th one, 11th one and 12th card set. ఓకే, సో కార్డ్స్ ఓపెన్ చేసుకుందాం మనం. ఫస్ట్ కార్డ్ సెట్ నైట్ ఆఫ్ స్పాట్స్, సెకండ్ కార్డ్ సెట్ ద వరల్డ్, థర్డ్ కార్డ్ సెట్ టూ ఆఫ్ స్పాట్స్, ఫోర్త్ వన్ పేజ్ ఆఫ్ స్పాట్స్, స్పాట్స్ స్పాట్స్ స్పాట్స్, Knight of Swords, Two of Swords, Page of Swords, Four of Pentacles, fourth card set, fifth card set, the Chariot, sixth card set, okay, Three of Pentacles, the Fool, Eight of Cups, Page of Wands, Two of Cups, Knight of Wands, and one card extra వచ్చింది మనకి. సో డెఫినెట్లీ తీసుకోవాలమ్మా, ద హెరోఫెంట్. ఓకే, బికాస్ యూనివర్స్ ఏదో మనకి ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు త్రూ దిస్ కార్డ్. నేను ఇక్కడ పెడుతున్నాను ఫైనల్ కార్డ్ సెట్. ఓకే, కనిపిస్తున్న కార్డ్ కొంచెం పైకి పెట్టి ఇక్కడ పెడతాను. ఓకే, కార్డ్ కనిపించట్లేదు, సో ఇక్కడ పెడతాను నేను. ఓకేమా, ఈ కార్డ్స్ కనిపిస్తున్నాయి కదా, లేదంటే నేను లాస్ట్లో చెప్తాను పక్కన పెట్టి కార్డ్. ఓకే, లాస్ట్ చెప్తాను. ఓకేమా, సో నౌ లెట్స్ ఈచ్ కార్డ్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. దెన్ యూ విల్ గెట్ ఎ క్లియర్ క్లారిటీ. ఓకేమా, మనకి ఫస్ట్ కార్డ్ సెట్ ఏమో నైట్ ఆఫ్ స్పాట్స్ అమ్మా. ఈ కార్డ్ ఏం చెప్తుందంటే, ఈ కార్డ్ చూపిస్తుంది మనకి మీ పర్సన్ ప్రస్తుతం చాలా వేగంగా ఆలోచిస్తున్న స్థితిలో ఉన్నారు. అంటే వారు ఒక నిర్ణయం తీసుకోవాలనే ఆతృతలో ఉన్నారమ్మా బేసికలీ. ఎట్లా అంటే కొన్నిసార్లు ఇంపల్సివ్గా మాట్లాడే లేదా అకస్మాత్తుగా కాంటాక్ట్ చేసే అవకాశం ఉంది, అది కూడా ఉంది ఆ వేగంలో. ఇది సడన్ కమ్యూనికేషన్ ఎనర్జీ కార్డ్ అమ్మా బేసికలీ. ఓకే, అండ్ ద వరల్డ్ కార్డ్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే, ఇది ఒక సైకిల్ ముగియడము అండ్ కొత్త ఫేజ్ ప్రారంభం అవడం సూచిస్తుంది. మీ ఇద్దరి మధ్య ఉన్న పాత మిస్అండర్స్టాండింగ్స్ ఇప్పుడు ముగిసే దశలో ఉన్నాయమ్మా. ఒక క్లోజర్ తర్వాత కొత్త ప్రారంభం వచ్చే సూచన ఉంది అని చెప్పేసి మీకు యూనివర్స్ గైడ్ చేస్తున్నారు త్రూ ద వరల్డ్ కార్డ్. ఓకే, అండ్ టూ ఆఫ్ స్వాట్స్ కార్డ్ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ కన్ఫ్యూజన్ ఇంకా పూర్తిగా ముగియలేదు మీకు. మీ పర్సన్ హార్ట్ అండ్ మైండ్ మధ్య స్ట్రగుల్ అనేది ఉంది. ఆ పర్సన్ మీ ఇద్దరి మధ్య కూడా కన్ఫ్యూజన్ అనేది అసలు ఇంకా పూర్తిగా ముగియలేదు. బికాస్ మీ పర్సన్కి హార్ట్కి మైండ్కి మధ్య చాలా స్ట్రగుల్ అవుతున్నారు. ఇంకా ఏది సరైంది, ఎవరిని ఎంచుకోవాలి అనే డెసిషన్ మేకింగ్లోనే ఉన్నారు అనే ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ అయితే మనకి ఇక్కడ ఈ కార్డ్ ద్వారా కన్వే అవుతుంది త్రూ టూ ఆఫ్ స్వాట్స్. ఓకే, అండ్ పేజ్ ఆఫ్ స్వాట్స్ కార్డ్ ద్వారా ఏం చెప్తున్నారంటే, ఫోర్త్ కార్డ్ సెట్ ఇది బేసికల్లీ వాచింగ్ అండ్ అబ్జర్వేషన్ ఎనర్జీ అమ్మ. ఓకే, మీ పర్సన్ మీ గురించి తెలుసుకోవాలని సూచిస్తున్నారు. ఓకే,
లైక్ మనకి కార్డ్ ఏం చూపిస్తుంది అనేది నేను ఇక్కడ కన్వే చేస్తున్నాను. వారు చాలా ఇంట్రెస్ట్‌గా మీ గురించి తెలుసుకోవాలి అనే రిలేటెడ్‌గా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు, వాచ్ చేస్తున్నారు అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. ఓకే. అండ్ సోషల్ మీడియా కానీ ఆర్ ఇండైరెక్ట్ వేగా కూడా చెక్ చేస్తూ ఉండే అవకాశం అనేది మనకి ఇక్కడ ఉంది అని చెప్పి త్రూ పేజ్ ఆఫ్ స్పాట్స్ కార్డ్ మనకి ఇక్కడ కన్వే అవుతున్న మెసేజ్ అండి. ఓకే. అండ్ అది ఏ పర్టిక్యులర్ వేస్ అవైలబుల్గా ఉన్నాయి తను మిమ్మల్ని వాచ్ చేయడానికి అనేది మీకు తెలుస్తుంది, అది స్పెసిఫికల్లీ. ఓకే. ఎవరికి వారికి. అండ్ 4 ఆఫ్ పెంటికల్స్ కార్డ్ ఇది హోల్డింగ్ ఎనర్జీ అండి. బేసికల్లీ మీ పర్సన్ ఎమోషనల్లీ ఇంకా మిమ్మల్ని వదులుకోలేకపోతున్నారు అనేది మనకి ఇక్కడ త్రూ 4 ఆఫ్ పెంటికల్స్ కార్డ్ తెలుస్తుంది. బయటకి చూపించకపోయినా కూడా ఇంటర్నల్లీ అటాచ్మెంట్ స్ట్రాంగ్గా ఉంది అనేది మనకి ఇక్కడ కన్వే అవుతున్న ఎనర్జీ అండి. ఓకే. అండ్ చారియట్ కార్డ్ ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఇది బేసికల్లీ చారియట్ కార్డ్ అంటే ఫార్వర్డ్ మూమెంట్ అమ్మ. పరిస్థితి నిలిచిపోయినట్టుగా అనిపించిన సడన్ ప్రోగ్రెస్ వచ్చే అవకాశం అనేది కనిపిస్తుంది ఇక్కడ. ఓకే. అదే మనకి ఇక్కడ యూనివర్స్ కన్వే చేస్తున్నారు. అండ్ మీ పర్సన్ ఫైనల్లీ యాక్షన్ తీసుకునే స్టేజ్కి వస్తున్నారు అని చెప్పేసి మనకి త్రూ దిస్ కార్డ్ కన్వే అవుతున్న మెసేజ్. ఓకే. అండ్ 7th కార్డ్ సెట్ 3 ఆఫ్ పెంటికల్స్. ఇది ఏం చెప్తుందంటే ఇక్కడ ఇది రీబిల్డింగ్ ఎనర్జీ అమ్మ. బేసికల్లీ అంటే రిలేషన్షిప్, మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ ఏదైతుందో మళ్ళీ బిల్డ్ చేయాలనే లేదా ప్రాక్టికల్ ఎఫర్ట్స్ పెట్టాలని ఆలోచన మొదలైంది మీ పర్సన్కి. కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేయాలని కూడా ఇంటెన్షన్ వారికి ఉంది, మనసులో ఉంది అనేది మనకి 3 ఆఫ్ పెంటికల్స్ కార్డ్ కన్వే చేస్తుంది. ఓకే. అండ్ ద ఫూల్ కార్డ్ సెట్ హియర్ ఇది ఫ్రెష్ స్టార్ట్ అనమాట. ఒక న్యూ ఫ్రెష్ స్టార్ట్. గత మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో అవి మర్చిపోయి కొత్తగా ప్రారంభించాలనే ఎనర్జీ. వారు మారుతున్నారు బేసికల్లీ. మళ్ళీ ట్రై చేద్దాం అనే థాట్ ఉంది వారికి అనేది మనకి ఇక్కడ త్రూ ఫూల్ కార్డ్ కన్వే చేసిన ఎనర్జీ మనకి యూనివర్స్. ఓకే. అండ్ 8 ఆఫ్ కప్స్ కార్డ్ ఏంటంటే ఇది పాస్ట్ ఎమోషనల్ పెయిన్ నుండి స్లోలీ బయటకు రావడం అమ్మ. ఓకే. మీ పర్సన్ అంటే పాత బాధలను వదిలి ఎమోషనల్లీ హీల్ అవుతున్నారు మీ పర్సన్. దట్స్ అ వెరీ గుడ్ థింగ్. Okay, healing is a very important for everyone, as I told you each and every time, right? Next concept, page of wands. ఇది గుడ్ న్యూస్ ఎనర్జీ. బేసికలీ మెసేజ్ అండ్ కాంటాక్ట్ న్యూ ఎగ్జైట్మెంట్ సూచిస్తుంది మనకి త్రూ దిస్ కార్డ్. అంటే మీ పర్సన్ అగైన్ అప్రోచ్ చేసే అవకాశం ఉంది. మనకి ఇది 3 కార్డ్ సెట్స్, ఆల్మోస్ట్ 3 కార్డ్ సెట్స్తో ట్రిపుల్ కన్ఫర్మేషన్ లాగా ఇస్తున్నారు. మీ పర్సన్ ఫర్ షూర్లీ కాంటాక్ట్ అవుతారు మిమ్మల్ని అని చెప్పేసి. అంటే స్ట్రాంగ్ అగైన్ అండ్ అగైన్ చెప్తున్నారు. అండ్ అంటే ఫర్ షూర్లీ వస్తారనమాట. ఎందుకు వస్తారు, ఏం మాట్లాడతారు అనేది సెకండరీ, బట్ కాంటాక్ట్ అయితే అప్రోచ్ అవ్వడం అయితే మీ పర్సన్ నుంచే జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ మనకి కనిపిస్తున్న ఎనర్జీస్ వెరీ స్ట్రాంగ్లీ. ఓకే. అండ్ 2 ఆఫ్ కప్స్ కార్డ్ ఇది మ్యూచువల్ లవ్ కార్డ్. బేసికలీ అంటే ఫీలింగ్ ఇంకా ఇద్దరిలోనూ ఉన్నాయి, ఎమోషనల్ కనెక్షన్ కంప్లీట్లీ ముగియలేదు అని చూపించే కార్డ్ అమ్మ ఇది 2 ఆఫ్ కప్స్ కార్డ్. మనకి యూనివర్స్ ఈ కార్డ్ ద్వారా అది కన్వే చేస్తున్నారు. ఓకే. అండ్ కింగ్ ఆఫ్ వాండ్స్ ఏం చెప్తుందంటే చివరి కార్డు బేసికల్లీ వెరీ పవర్ఫుల్గా వచ్చింది 12 కార్డ్ సెట్స్లో. అండ్ ద ఫైనల్ కార్డ్ సెట్ ఎడిషనల్ కార్డ్ మనకు వచ్చింది ద హెరోఫెంట్. అది ఎడిషనల్ మెసేజ్ ఇస్తుంది, దాన్ని చూద్దాం మనము. ద కింగ్ ఆఫ్ వాండ్స్ ఇది మీ పర్సన్ ఈవెన్చువల్లీ కాన్ఫిడెంట్గా డెసిషన్ తీసుకొని రిలేషన్షిప్ను స్టెబిలైజ్ చేయాలనే ఇంటెన్షన్ కూడా ఆ ఇంటెన్షన్కి అయితే వస్తున్నారు అని చెప్పేసి మనకి ఇక్కడ కింగ్ ఆఫ్ వాండ్స్ కార్డ్ మనకి చెప్తున్న మెసేజ్ అనమాట. లీడర్షిప్ తీసుకునే ఎనర్జీ, వారే స్వయంగా తనే లీడర్షిప్ తీసుకొని మీ రిలేషన్లో తీసుకునే ఎనర్జీ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ కార్డ్ సెట్ ఏంటి మనకి ఇక్కడ ద హీరోఫెంట్. ద హీరోఫెంట్ కార్డ్ ఏం చెప్తుందంటే ఈ కార్డ్ చాలా ముఖ్యమైన సందేశాన్ని ఇస్తున్నారమ్మా, వెరీ ఇంపార్టెంట్. అందుకనే మనకి ఎడిషనల్ కార్డ్గా కింద వచ్చింది ఈ రీడింగ్లో, వెరీ ఇంపార్టెంట్. హీరోఫెంట్ అంటే కమిట్మెంట్, ట్రెడిషనల్ బాండ్, అఫీషియల్ రిలేషన్షిప్ ఎనర్జీ అమ్మ. మెయిన్లీ అఫీషియల్ రిలేషన్షిప్ ఎనర్జీ. ఓకే. నో థర్డ్ పార్టీ, నో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్. మీ బాండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మిమ్మల్ని అఫీషియల్ చేసుకోవాలి అనుకుంటున్నారు. ఓకే. ఈ రీడింగ్ చివరిలో ఈ కార్డ్ రావడం అంటే స్పెసిఫికల్లీ స్పెషల్గా మీ పర్సన్ స్లోలీ రియలైజేషన్ తీసుకువచ్చి ఈ సంబంధాన్ని సీరియస్గా తీసుకోవాలనే ఆలోచనకు వస్తున్నారు అని చెప్పేసి. ముందు కన్ఫ్యూజన్, డిస్టెన్స్ ఉన్నా కూడా ఇప్పుడు ఈ సంబంధం, మీ బంధం సరిగ్గా నిలబెట్టాలి అనే మెచ్యూర్ థింకింగ్ డెవలప్ అవుతుంది మీ పర్సన్లో అని మనకి త్రూ దిస్ కార్డ్ యూనివర్స్ మీకు కన్వే చేస్తున్నారు. కొంతమందికి ఇది
కమిట్మెంట్ టాక్, ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్, మ్యారేజ్ ఇంటెన్షన్ వంటి విషయాల సూచన కూడా అవుతుందమ్మా. ఓకే, రిలేషన్షిప్ క్యాజువల్ స్టేజ్ నుంచి స్టేబుల్ స్టేజ్కి వెళ్ళే అవకాశం ఉందని ఈ కార్డ్ చెప్తుంది. ఓకే, ఈ ఇక్కడ క్లియర్లీ ఏంటంటే మీకు, అండ్ నాకు ఇక్కడ కనిపిస్తున్న రాసులు చెప్పేస్తానమ్మా స్టార్టింగే, బికాస్ నేను కార్డ్స్ చూస్తున్నప్పుడే అబ్జర్వ్ చేశాను, ఒక్క రాశి కూడా మిస్ అవ్వకుండా రాలేదు. దిస్ రీడింగ్ ఈజ్ ఫర్ ఆల్. నేను మళ్ళీ అగైన్ రాసులన్నీ నేమ్స్ చెప్తుంటే అగైన్ ఆ టైం అనేది అగైన్ ఎక్స్టెండ్ అవుతుంది. ప్రతి రాశి వచ్చింది. నేను మీకు రీడింగ్ చెప్తున్నప్పుడే ఒక ఒక అబ్జర్వేషన్ అనేది రాసుల మీద పెట్టాను. సో అందుకనే మీకు ఇక్కడ చెప్పేస్తున్నాను. బికాస్ అన్ని రాసులు వస్తే దిస్ రీడింగ్ ఇస్ ఫర్ ఆల్ అని సింపుల్ చెప్పేయచ్చు. ఆ రాసులు చెప్పే టైం అనేది మనకి సేవ్ అవుతుంది కదా అన్నట్టు. ఓకే, మనకి ఇక్కడ అన్ని రాసుల వాళ్ళు వచ్చారు, అన్ని రాసుల వాళ్ళు. ఓకే, సో దిస్ రీడింగ్ ఈస్ అప్లికబుల్ ఫర్ ఆల్. ఓకే, సో హోప్ యూ అండర్స్టాండ్ దట్. నెక్స్ట్ మనకి త్రూ అవుట్ దిస్ రీడింగ్ మనకి ఫైనల్ కన్క్లూజన్ చూసుకుందాము రిగార్డింగ్ టారోట్ డెక్. ఓకే, మనకి టారోట్ డెక్ ద్వారా ఏం చెప్తున్నారంటే ఫైనల్ కన్క్లూజన్ అండ్ గైడెన్స్ ఫ్రమ్ దీస్ డెక్స్ ఏంటంటే మనకి ఎస్పెషల్లీ ఈ మొత్తం రీడింగ్ చెప్తున్న ఎస్పెషల్ మెయిన్ పాయింట్స్ చెప్తున్నానమ్మా నేను. ఈ సంబంధం పూర్తిగా ముగిసిపోయినది కాదు, ఫర్ షూర్లీ. కన్ఫ్యూజన్, సైలెన్స్, డిస్టెన్స్ ఉన్నా కూడా స్లోలీ రియలైజేషన్ అండ్ మూమెంట్ జరుగుతుంది మీ రిలేషన్లో. కమ్యూనికేషన్ తిరిగి రావటము, ఫ్రెష్ స్టార్ట్ అవకాశం చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది ఇక్కడ. ఓకే, మీరు పేషెన్స్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ మెయింటైన్ చేస్తే రిలేషన్షిప్ మెచ్యూర్డ్గా న్యాచురల్గా క్లారిటీ వైపు మూవ్ అవుతుంది. అది మనకి ఇక్కడ కన్వే చేస్తుంది. నాకు తెలిసి వ్యూవర్స్ చాలా స్ట్రాంగ్లీ యూనివర్స్ని అడిగారమ్మా, చాలా స్ట్రాంగ్లీ యూనివర్స్ని అడిగారు. అందుకే నాకు స్ట్రాంగ్లీ యూనివర్స్ నుంచి ఇంత స్ట్రాంగ్ వైబ్స్ వచ్చాయి, ఇంత స్ట్రాంగ్ మెసేజెస్ కూడా వచ్చాయి, రైట్. ఈ కార్డ్స్ మొత్తం మనకి ఈ స్ప్రెడ్డింగ్ కార్డ్స్ మొత్తం ఏం చెప్తున్నాయి అంటే యూనివర్స్ ఇచ్చిన కార్డ్స్ ఈ మొత్తం మీ రిలేషన్లో డిలే ఉన్నా కూడా ఎమోషనల్ కనెక్షన్ ఇంకా స్ట్రాంగ్గా ఉంది అనేది చాలా క్లియర్లీ స్ట్రాంగ్లీ చూపిస్తున్నారమ్మా ఇక్కడ ఈ త్రూ అవుట్ దిస్ రీడింగ్. ఓకే, అండ్ ఆల్సో స్లోగా క్లారిటీ, కమ్యూనికేషన్ అండ్ కమిట్మెంట్ ఎనర్జీ డెవలప్ అవుతుంది. పేషెన్స్ మెయింటైన్ చేస్తే ఈ బంధము స్టేబుల్ డైరెక్షన్లో మూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి అనేది మనకి ఇక్కడ యూనివర్స్ కన్వే చేస్తున్నారు. ఓకే, మీ హృదయం ఎంతగా బాధపడిందో యూనివర్స్ గమనిస్తున్నారమ్మా. మీరు చేసిన నిజమైన ప్రేమ, మీరు ఏదైతే చూపిన సహనము, మీ మౌనంగా మీరు కాచిన కన్నీళ్ళు, ఇవన్నీ కూడా వృధా కాలేదు అని కూడా నాకు త్రూ వైబ్స్ కన్వే చేసే మెసేజ్ నేను మీకు డెలివర్ చేస్తున్నాను. దైవం ఎప్పుడు ఆలస్యం చేస్తుంది అనేది మీ మైండ్లో ఉండొచ్చు, కానీ అన్యాయం చేయడమ్మా. ఈ బంధం మీకు ఉంటే అది దూరం వెళ్ళదు, ఫర్ షూర్లీ. అది మీరు నమ్మాలి. మీది కానిది ఎంత పట్టుకున్నా ఉండదు. కాబట్టి భయాన్ని వదిలేయండి, మీ విలువను గుర్తించండి. ఓకే, ప్రేమ ముందుకు ఫస్ట్ దానికంటే మీ మీ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఎప్పుడు ఉండాలి. ప్రేమ కంటే ఎదుటివారికి ఇచ్చే ప్రేమ కంటే ముందు మీ సెల్ఫ్ రెస్పెక్టే హై పొజిషన్లో ఉండాలి. ఆత్మగౌరవాన్ని ఎప్పుడు పైన పెట్టుకోవాలి, అది ఎప్పుడు తగ్గించుకోకూడదు ప్రేమ కంటే అని చెప్పేసి అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఓకే, యూనివర్స్ మీకు సరైన దారి చూపుతుంది, దాన్ని నమ్మండమ్మా గట్టిగా. ఇప్పుడు మనం యూనివర్స్ గైడెన్స్ డెక్ నుంచి యూనివర్స్ మీకు ఏం కన్వే చేయాలి అనుకుంటున్నారు అనేది చూద్దాం. ఓకే, ఈ కార్డ్స్ తీసేస్తున్నాను ఫస్ట్. యూనివర్స్ గైడెన్స్ డెక్ నుంచి తీసుకుంటున్నాను, అండ్ ఏంజల్ గైడెన్స్ డెక్ నుంచి కూడా తీసేసుకుంటానమ్మా. ఫస్ట్ కార్డ్ సెట్ అండ్ సెకండ్ కార్డ్ సెట్. ఓకే, ఫస్ట్ కార్డ్స్ తీసేసుకుని దాని ఎక్స్ప్లెనేషన్ చూసుకుని. ఓకే, థర్డ్ కార్డ్ సెట్, ఫోర్త్ కార్డ్ సెట్, ఫిఫ్త్ వన్, సిక్స్త్ వన్. ఓకే, ఏంజిల్ గైడెన్స్ నుంచి ఏంజిల్స్ మనకి ఏం చెప్పాలనుకుంటున్నారు మీకు చూద్దాము.
మీరున్న సిచ్యువేషన్స్కి ఏంజల్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫస్ట్ కార్డ్ సెట్, సెకండ్ కార్డ్ సెట్, థర్డ్ కార్డ్ సెట్, ఫోర్త్ వన్, అండ్ ఫిఫ్త్. 5 and 6 2 కార్డ్ సెట్స్ వచ్చినాయి. ఓకే, మనకి యూనివర్స్ గైడెన్స్ డెక్ నుంచి ఫస్ట్ కార్డ్ సెట్ ద సాక్రెడ్ యూనియన్, పవిత్రమైన బంధం అంటుంది. ద యూనివర్స్ డోర్, ద అవేకనింగ్, ఇట్లా పెడతానమ్మా, కనిపించట్లేదు కార్డ్స్. ద అవేకనింగ్, ద హీలింగ్ లైట్, ద హీలింగ్ లైట్, ద డెస్టినీ వీల్, ద ఇన్నర్ వాయిస్. ఓకే, ద డెస్టినీ వీల్, ద ఇన్నర్ వాయిస్. మనకి ఏంజిల్స్ ఏం చెప్తున్నారు? హెల్ప్ఫుల్ పీపుల్. ఓకే, సెకండ్ కార్డ్ సెట్, బీ అసర్టివ్, బీ అసర్టివ్. థర్డ్ కార్డ్ సెట్, లిసన్ టు యువర్ ఇంట్యూషన్. ఇక్కడ ద ఇన్నర్ వాయిస్ వచ్చింది, ఇక్కడ లిసన్ టు యువర్ ఇంట్యూషన్ వచ్చింది. ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్, డివైన్ బ్లెస్సింగ్స్. ఓకే, ఫైనల్ కార్డ్ సెట్ లెట్ యువర్ పాస్ట్ గో. ఓకే అమ్మా, సో మనకి యూనివర్స్ అండ్ ఏంజల్స్ ఇప్పుడు మీకు ఏం గైడెన్స్ ఇస్తున్నారు ఈ మీ సిచ్యువేషన్స్కి చూద్దాము. మనకి దీనికి కూడా మనం ఫైనల్ కన్క్లూజన్ అనేది చెప్పుకుందాం. ఓకే, ఇక్కడ ఈ కార్డ్స్ మొత్తం చూస్తే అమ్మ నాకు ఇక్కడ వచ్చిన ఎనర్జీస్ని బట్టి మనకి కార్డ్స్ యూనివర్స్ ఇచ్చిన బట్టి చూస్తే మొత్తము ఈ రీడింగ్ ప్రధానంగా ఒక సందేశం ఏం చెప్తుందంటే దైవము ఈ కనెక్షన్ పూర్తిగా ముగించడానికి కాదు, సరైన మార్గంలో మళ్ళీ తీసుకురావడానికి మార్పులు చేస్తున్నారు అనేది కన్వే అవుతుంది. ఓకే, ద సాక్రెడ్ యూనియన్ కార్డు ఏం చెప్తుందంటే ఈ కార్డు మీ బంధం సాధారణ బంధం కాదు, సాధారణ సంబంధం అనేది అస్సలు కానే కాదు. ఇది ఒక సోల్ లెవెల్లో ఉన్న కనెక్షన్. మధ్యలో ఎంత దూరం వచ్చినా లోపల సోల్ బంధం ఇంకా కొనసాగుతూనే ఉంటుంది మీ ఇద్దరి మధ్య అనేది ద సాక్రెడ్ యూనియన్ కార్డు కన్వే చేస్తుంది. ఓకే, ద యూనివర్స్ డోర్ ఏం చెప్తుందంటే ఇక్కడ యూనివర్స్ ఒక కొత్త ద్వారం తెరవబోతుంది. ఇందాక మనకి టారో కార్డ్స్లో కూడా 3 టైమ్స్ అట్లా ట్రిపుల్ టైమ్స్ వస్తూనే ఉంది మనకి. యూనివర్స్ కన్వే చేస్తూనే ఉన్నారు. అగైన్ యూనివర్స్ డెక్లో కూడా మనకి చెప్తున్నారు. సో బీ రెడీ ఫర్ ఇట్. ఓకే, బీ రెడీ ఫర్ ఇట్ ఫర్ షూర్లీ. యూనివర్స్ ఒక కొత్త ద్వారం తెరవబోతుంది మీకు. అంటే గతంలో మూసుకుపోయిన అవకాశం ఇప్పుడు మళ్ళీ తెరుచుకునే సూచన అనేది మనకి ఇక్కడ క్లియర్లీ కనిపిస్తుందమ్మా. ఓకే, అండ్ అవేకనింగ్ ఏం చెప్తుందంటే మీ పర్సన్ ఇప్పుడు మెల్లగా నిజాన్ని అర్థం చేసుకుంటున్నారు. గతంలో చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో తీసుకున్న నిర్ణయాల ప్రభావం ఇప్పుడు వారికి స్పష్టంగా కనిపిస్తుంది. ఓకే, వాళ్ళు గతంలో ఏవైతే తప్పులు చేశారో, తప్పుడు డెసిషన్స్ తీసుకున్నారో, ఆ తీసుకున్న డెసిషన్స్ ప్రభావం వారికి ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది అనేసి మనకి ఇక్కడ ఈ కార్డ్ ద్వారా తెలుస్తుంది. ఓకే, అండ్ హీలింగ్ లైట్ కార్డ్ ఏం చెప్తుందంటే ఫోర్త్ కార్డ్ సెట్, ఇది లైక్ మీ ఇద్దరి హృదయంలో ఉన్న బాధ ఇంకా పూర్తిగా తగ్గలేదు, కానీ దైవం ఇప్పుడు హీలింగ్ ప్రాసెస్ ప్రారంభం చేస్తుంది. మీ ఇద్దరి మధ్య దైవ కిరణాలను మీ ఇద్దరిలో పంపించి స్పీడ్గా హీలింగ్ అయ్యేటట్టు
చేస్తున్నారు మీ ఇద్దరిని అని చెప్పి మనకి ఇక్కడ కన్వే చేస్తున్నారు యూనివర్స్ మీకు. అండ్ ద డెస్టినీ వీల్, ఇది కర్మచక్రం తిరుగుతున్న సంకేతం అమ్మ. గతంలో జరిగిన అన్యాయం ఇప్పుడు బడే సమయం వస్తుంది క్లియర్లీ అనేది ద డెస్టినీ వీల్ కార్డ్ మనకి చెప్తుంది. కర్మచక్రం తిరుగుతున్న సంకేతం. వారు ఏదైతే మీ పర్సన్ మీకు గతంలో అన్యాయం చేసి వచ్చారో ఆ అన్యాయం వారికి కర్మ రూపంలో వారు అనుభవించి వాళ్ళ రియలైజేషన్ ఫేజ్ ఇప్పుడు వారికి వచ్చింది. అదర్వైజ్ వారికి రియలైజేషన్ ఫేజ్ వచ్చేదే కాదు, యూనివర్స్ వారికి రియలైజ్ అయ్యేలాగా వారి కర్మ అనుభవించేలా చేసి వారికి రియలైజ్ అయ్యేలా తీసుకొచ్చారు. ద డెస్టినీ వీల్ అదే చెప్తుంది. కర్మ అనుభవించక తప్పదు. ద డెస్టినీ వీల్ వారు కర్మ అనుభవించారు కాబట్టి రియలైజేషన్ ఫేజ్ వచ్చారు. ఖచ్చితంగా వారు కర్మ అనుభవించి వారు ఇప్పుడు ఫీల్ అయ్యే ఎనర్జీస్ని మొత్తం త్రూ దిస్ రీడింగ్ మీకు తెలియజేస్తున్నారు. బికాజ్ ఈ ఎనర్జీస్ మొత్తం ఎందుకు వస్తున్నాయంటే వారు కర్మ అనుభవించి రియలైజేషన్ అయ్యారు, కర్మ అనుభవించారు. దిస్ ఈస్ ఎ బ్లూ కార్డ్. దిస్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ మెసేజ్. అండ్ కర్మ రిలేటెడ్ మెయిన్ ఇంపార్టెంట్. వారు కర్మ అనుభవించారు కాబట్టి రియలైజేషన్ ఫేజ్కి వచ్చారు. అదర్వైజ్ వాళ్ళు ఇంత రియలైజేషన్కి రారు, ఇంత స్ట్రాంగ్ ఎనర్జీస్ రావు. వాళ్ళు చాలా స్ట్రాంగ్లీ కర్మ అనుభవించారు, మనకి క్లియర్లీ తెలుస్తుంది. ద ఇన్నర్ వాయిస్, ఇది అంతరంగం. మీరు ఇప్పటికే సమాధానం చెప్తుంది మీకు ఇన్నర్ వాయిస్. మీ ఇన్నర్ వాయిస్ ఏదైతే ఉందో అది మీకు ఖచ్చితంగా మీకు ఇప్పటికే ఇన్నర్ వాయిస్ ఆన్సరబుల్ అయింది. మీరు ఎటువంటి ఈ సమయంలో ఏదైనా బయట వాళ్ళ మాటలు కాదు, మీ పర్టికులర్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీ హృదయం చెప్పే మాటే వినాలి అని చెప్పి మీ ఇన్నర్ వాయిస్ మాత్రమే వినండి మీరు అని చెప్పి మనకి యూనివర్స్ త్రూ దిస్ కార్డ్ మీకు కన్వే చేస్తున్న మెసేజ్ అమ్మ. ఓకే. అండ్ ద హెల్ప్ఫుల్ పీపుల్ కార్డ్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే మీకు కనిపిస్తున్న కార్డు జూమ్ అవుట్ అయిపోతుంది, వెయిట్. ఓకే. ద హెల్ప్ఫుల్ పీపుల్ కార్డ్ మనకి ఈ సమయంలో కొంతమంది మీకు సహాయం చేసే వ్యక్తులు జీవితంలోకి వస్తారు. అది యూనివర్స్ పంపించే వ్యక్తులు, వారి ద్వారా పరిస్థితి సులభం అవుతుంది కాబట్టి వారిని యాక్సెప్ట్ చేయండి అని చెప్పి మీకు యూనివర్స్ చెప్తున్నారు. ఓకే. అండ్ హియర్ ఆస్క్ హెల్ప్ ఫర్ అదర్స్ కూడా అదే చెప్తుంది, చెప్తాం మనం మళ్ళీ ఆ కార్డ్కి వచ్చినప్పుడు. అండ్ బీ అసర్టివ్, ఏంటంటే మీ భావాలను స్పష్టంగా చెప్పండి, ఎక్స్ప్రెస్ చేయండి. బీ అసర్టివ్, మీ విలువను తగ్గించుకోవద్దు అనేది కూడా మనకి ఈ కార్డ్ ద్వారా ఏంజల్స్ మీకు కన్వే చేస్తున్న మెసేజ్. అండ్ లిసన్ టు యువర్ ఇంట్యూషన్. సో ఇక్కడ ద ఇన్నర్ వాయిస్, ఇది కూడా మనకి యూనివర్స్ గైడెన్స్ డెక్ ద్వారా కూడా అదే వచ్చింది. అండ్ ఏంజల్స్ కూడా సేమ్ మెసేజ్ చెప్తున్నారు, అంటే మీ ఇంట్యూషన్ చాలా స్ట్రాంగ్లీ వర్క్ అవుతుందమ్మా. ఖచ్చితంగా మీ ఇన్నర్ వాయిస్ని వినాలి. అండ్ వన్ ఆఫ్ ద క్యాండిడేట్ ఇన్ ద సెన్స్ వన్ ఆఫ్ ద వ్యూవర్ ఆర్ సబ్స్క్రైబర్, ఐ డోంట్ నో, కామెంట్ చేశారు ఇన్నర్ వాయిస్ అంటే ఏంటి, ఎట్లా వినాలి అని. ఇన్నర్ వాయిస్ అంటే అమ్మ మీ మనస్సాక్షి ఇది తప్పు, ఇది కరెక్ట్, ఇది చేయి నువ్వు అని చెప్తుంది. మీరు ఒక రెండు ఆటల మధ్య డౌట్ఫుల్గా ఉన్నప్పుడు కామ్గా ఒక పీస్ ఆఫ్ ప్లేస్లోకి వెళ్ళిపోయి ఇప్పుడు నేను ఏం చేయాలని మీలో మీరు ఆలోచించుకున్నప్పుడు బేసికలీ ఇన్నర్ వాయిస్ ఆన్సర్ ఆటోమేటికల్ ఇస్తుంది. క్లారిటీ ఉన్న పర్సన్స్కి, మైండ్ సెట్ ప్యూర్గా ఉన్న వారందరికీ వస్తుంది. ఆ పర్టికులర్ పర్సన్ ఎవరైతే అడిగారో వాళ్ళకి మీ మైండ్ సెట్ అంటే కొంచెం క్లారిటీ రావాలమ్మా, అంటే డెఫినెట్లీ కొంచెం క్లారిటీ రావాలి. సో దాని రూపేణా ప్రయత్నం చేయాలి మీరు మెడిటేషన్ చేయడము, భగవంతుని నామస్మరణలో ఎక్కువ ఉండడం, అలా చేస్తే మీకు ఆటోమేటికలీ ఇన్నర్ వాయిస్ పనిచేయడం, ప్యూర్లీ పనిచేయడం యాక్టివేట్ అవుతుంది. యూనివర్స్ అలా పనిచేసేలా చేస్తారు. అప్పుడు మీకు మీ ఇన్నర్ వాయిస్ ఇచ్చే సమాధానం ఏంటనేది మీకు క్లియర్లీ మీకు వినే అవకాశం ఉంటుంది. సో ఎవరైతే వ్యూవర్ అడిగారో ఆమెకి నేను చెప్తున్నానమ్మా, నేను కామెంట్ ద్వారా ఎలా చెప్పాలో తెలియలేదు, సో అందుకని ఇప్పుడు చెప్తున్నాను, సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి. ఓకే. అండ్ ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ అండ్ లిసన్ టు యువర్ ఇంట్యూషన్. అర్థమైంది కదమ్మా. ఖచ్చితంగా మీ అంతరంగంగా వచ్చే సంకేతాలను అయితే అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ఓకే. ఇది మీకు దైవం మార్గదర్శకం అమ్మ. మీ ఇంట్యూషనే మీకు దైవ మార్గదర్శకం, అందుకనే మీకు ఇన్నిసార్లు చెప్తున్నారు. ఓకే. ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ చెప్పాను కదా, ఇది కూడా మనకి డబుల్ టైమ్స్ వచ్చింది. అవసరమైనప్పుడు సహాయం అడగడం బలహీనత అయితే అస్సలు కాదమ్మా, అది పరిష్కారానికి దారి అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో డెఫినెట్లీ ఆ హెల్ప్ తీసుకోవడంలో అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఓకే. అండ్ డివైన్ బ్లెస్సింగ్స్ కార్డ్, 5th కార్డ్ సెట్ ఫ్రమ్ ఏంజల్ గైడెన్స్ డెక్. ఇది పరిస్థితి చివరికి మీకు ఒక దైవ ఆశీర్వాదంగా మారుతుంది అది అనేసి మీకు డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, మీరు భయపడకండి, నా బ్లెస్సింగ్స్ ఉన్నాయమ్మా మీకు అని చెప్పి ఏంజల్స్ మీకు గుర్తు చేస్తున్నారు
త్రూ దిస్ త్రూ దిస్ కార్డ్ మీకు అగైన్ గుర్తు చేస్తున్నారు. లెట్ యువర్ పాస్ట్ గో. గతం పట్టుకొని ఉంటే కొత్త ప్రారంభం ఎలా చేయగలుగుతారు మీరు? క్షమించండి. ఆ క్షమించడం ద్వారా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. మీకోసం మీరు ముందుకు వెళ్ళడం కోసం మీరు క్షమించాలి మీ పాస్ట్‌ని. ఓకే. మీకోసం మీరు క్షమించాలి. ఎవరి కోసమో కాదు. అది మీకు ఇక్కడ కన్వే చేస్తున్న మెసేజ్ లెట్ యువర్ పాస్ట్ గో అని. త్రూఅవుట్ దీస్ కార్డ్స్ ఫైనల్ మెసేజ్ ఏంటంటే చూద్దామమ్మ. ఈ మొత్తం రీడింగ్ ఒక విషయం స్పష్టంగా చెప్తుంది. ఇది ముగింపు దశ కాదు. అగైన్ మనకి టారో కార్డ్స్ ద్వారా డబుల్ కన్ఫర్మేషన్ వస్తుంది. అగైన్ అక్కడ వచ్చిన మెసేజే మనకి ఇక్కడ కూడా కన్వే అవుతుంది. పరివర్తన దశ ఇది మీకు. మీ హృదయం ఎంత బాధపడినా యూనివర్స్ ఈ అనుబంధం ద్వారా మిమ్మల్ని మరింత బలంగా మార్చుతుంది అనేది మనకి ఇక్కడ కన్వే అవుతున్న మెసేజ్. భయాన్ని వదిలిపెట్టాలి మీరు. గతాన్ని నెమ్మదిగా విడుదల చేయాలి. మీకు చెందాల్సింది మీ దగ్గరకు సరైన సమయంలో తప్పకుండా వస్తుంది. నమ్మకం ఉంచండి. మీ జీవితంలో జరిగేది యాదృచ్ఛికం కాదు, దైవ ప్రణాళికలో భాగమే అనేది త్రూ అవుట్ దిస్ రీడింగ్ మనకి యూనివర్స్ కన్వే చేసే మెసేజ్ అమ్మ. సో హోప్ యూ క్లియర్లీ అండర్స్టాండ్. మనకి ఈ రీడింగ్ అనేది అన్ని రాసుల వాళ్ళకి వర్తిస్తుంది. బికాజ్ మనకి అన్ని రాసుల వాళ్ళు వచ్చారు రీడింగ్లో. ఓకే. అండ్ దిస్ ఈస్ అ వెరీ స్ట్రాంగ్ మెసేజ్ యూనివర్స్ నుంచి మనకి. సో యూనివర్స్కి కన్వే చెప్పుకోండి. ఈ పాజిటివిటీ మొత్తం మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి ఆల్సో థ్యాంక్ యూ యూనివర్స్. ఈ రీడింగ్ని మాకు మీ బ్లెస్సింగ్స్తో ఈరోజు మాకు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అని యూనివర్స్కి చాలా స్ట్రాంగ్లీ హార్ట్ఫుల్లీ గ్రాటిట్యూడ్ చెప్పుకోండి అమ్మా. మీ అందరూ కోరుకున్నవన్నీ మంచిగా జరగాలి అని నేను కోరుకుంటున్నాను. విత్ డివైన్ బ్లెస్సింగ్స్ మీ తరపున నేను అడుగుతున్నాను. ఈ రోజున మీకు ఏం కావాలో అది ఖచ్చితంగా చాలా త్వరగా జరగాలి, మంచి రోజులు అనేవి రావాలి అనేది నేను కోరుకుంటున్నాను. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే అమ్మా. అండ్ పర్సనల్ రీడింగ్స్ ఎవరికైనా కావాల్సి వస్తే యూ కెన్ కాంటాక్ట్ మీ. మనకు బిలో మెన్షన్ చేశాను కదా. సో యూ కెన్ కాంటాక్ట్ మీ. అండ్ ప్లీజ్ లైక్ చేసినప్పుడు హైప్ చేయండి అమ్మ. కింద మనకి డిస్క్రిప్షన్లో క్లిక్ చేస్తే హైప్ ఆప్షన్ ఉంటుంది. ప్లీజ్ హైప్ చేయడం వల్ల మన వీడియోస్ మెనీ పీపుల్కి రీచ్ అవుట్ అవుతుంది. ఓకే. అండ్ మన ఛానల్ని మీరే ముందుండి దాన్ని డెవలప్ చేయడంలో సహకరించాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. ఓకే.